స్వామి వివేకానంద 162వ జయంతి మరియు హిందూ వాహిని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ స్వామి వివేకానందుడు చూపిన అడుగుజాడలో నడవాలని కోరారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ప్రముఖ ఆర్ఎస్ఎస్ వక్త దేవోల్ల శంకర్జీ, హిందూ వాహిని జిల్లా సహాయ సంయోజక్ సాయిలు, జిల్లా సమాచార ప్రతినిధి సురేష్ పటేల్, హిందూ వాహిని నాయకులు అయ్యప్ప, ఒడ్డెన్న, శివబాలు, శ్రవణ్, నవీన్, రాజు, అంకు మహేష్, ఏబీవీపీ నాయకులు ఈశ్వర్ కుమార్, లక్ష్మణ్ చవాన్, శ్రీరామ్, ప్రవీణ్ మహారాజ్, విహెచ్పి నాయకులు సురేష్, నాని, రాజు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలరాజు, బీజేపీ నాయకులు నరసింహారెడ్డి, సుధాకర్ చారి, వాసు, గోపి కిషన్, అరవింద్, సతీష్, రవీందర్ రెడ్డి, సన్ రైజ్ హాస్పిటల్ క్యాంప్ కోఆర్డినేటర్ సంతోష్, హాస్పిటల్ సిబ్బంది మరియు హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు. హిందూ వాహిని జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీ వి సాయి గారు, బ్రహ్మణ్ సమాజ్ అధ్యక్షుడు పూజారి గారు, ప్రవీణ్ మహారాజ్ గారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వేగం నగర యువకులు, హిందూ బంధువులు, స్వయం సేవకులు, కార్యకర్తలు, అలాగే సన్ రైజ్ ఆసుపత్రి బృందము ఈరోజు స్వామి వివేకానంద 162 జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. హిందూ వాహిని సంస్థాపక దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అలాగే భారతీయ యువజనోత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. స్వామి వివేకానంద మన యొక్క భారత జాతికి ఊపిరి, ఆత్మ. చరిత్రలో కొంతమంది పేర్లు చెప్పగానే మనస్సు పులకరిస్తుంది, హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది, గుండె నిండా గౌరవం కలుగుతుంది. అలాంటి కొందరు వ్యక్తుల్లోనూ స్వామి వివేకానంద ఒకరు. మన పురాణ ఇతిహాసాల ప్రకారం వీరు కారణ జన్ములని మనకి తెలుస్తుంది. సప్త ఋషుల్లో వీరి యొక్క అంశం ఉందని కూడా మన పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అలాంటి వ్యక్తుల్లో మహనీయుల్లో స్వామి వివేకానంద మనకి మార్గదర్శనం. ఆంగ్లంలో ఒక కవిత్వం ఉంది, ది హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ నాట్ ద హిస్టరీ ఆఫ్ ఆల్ పీపుల్ హూ లివ్ అండ్ డై. ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ ఫ్యూ పీపుల్ హూ కెన్ బి కౌంటెడ్ ఆన్ ఫింగర్స్. అంటే ప్రపంచ చరిత్ర అంటే ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో పుట్టినటువంటి అందరి చరిత్ర కాదు, కొంతమంది యొక్క చరిత్రనే ప్రపంచ చరిత్ర. ఎవరైతే ఈ సమాజానికి, దేశానికి, ప్రపంచానికి మార్గదర్శనం చేశారో అలాంటి వాళ్ళని ఈ ప్రపంచం గుర్తుంచుకుంటుంది. అలాంటి వాళ్ళను స్వామి వివేకానంద ఒకరు. భారతదేశాన్ని ప్రపంచమంతా అవహేళన చేస్తున్నటువంటి సందర్భం. ప్రపంచమే కాదు, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.